శుభోదయం. మనం మగవాళ్ళకి చాలా అవమానం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 15 ప్రకారం ఎనీ జెండర్, రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అందరూ సమానమే. కానీ ఆ సమానం ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు తెలియగల అనుకుంటారు. మమ్మల్ని ఎవరు అడిగేవారు లేడు, మాకు 5 సంవత్సరాలు మాకు బహుమతి ఇచ్చారు, అందుకే మేము ఏమైనా చేయవచ్చు. కానీ మనలోనే కొందరు వాళ్ళు ఓట్లు అమ్ముకున్నారు. చాలా బాధాకరం. సరే, చేతిలో 5 వేళ్ళు ఎలా సమానంగా ఉండవో అలాగే రకరకాల మనుషులు ఉంటారు. సరే, తప్పదు, వాళ్ళ కారణాలు కాలాగా వేరే అది. సో అంతకీ నా అభిమానులందరూ మనమంతా గుణపాఠం చెప్పాలి. ఏం చేయాలి? మనం గుణపాఠం చెప్పాలి రాజకీయ నాయకులకి. వీలైనంత వరకు యూస్ రైల్వేస్ చాలా పద్ధతిగా. ఏమైనా పొరపాటు అయితే ఇది కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంతా సరిగా చూస్తున్నారు. అసలు నేను నా ఫోను 16 తారీఖున 19,200 నా ఫోన్ లాగేసుకున్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు. ఇంతవరకు ఆ డిపో మేనేజర్ కానీ మచిలీపట్నంలో కానీ ఎవరు స్పందిస్తలేదు. పోలీసులు కూడా వాళ్ళతో అసలు ఏం స్పందిస్తలేదు. అది అంతకీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక్కడి నుంచి నేను బెజవాడ వెళ్ళాలన్నా కూడా నేను ట్రైన్లో వెళ్తాను. పర్వాలేదు, 2 గంటలు 3 గంటలు వేస్ట్ అయినా కూడా పర్వాలేదు. అది ఎందుకంటే వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి. ఈ రాజకీయ నాయకులు అనుకుంటారు ఫ్రీ బస్ ఆడవాళ్ళకి ఇస్తే ఎవరు అడిగేవాళ్ళు వెళ్ళే మమ్మల్ని కోర్టులో దావా వేయాలంటే 30,000 అవుతుంది. అది ఎప్పుడు నిర్ణయం అవుతుందో, ఏ పక్షాన నిర్ణయం అవుతుందో ఎవరికీ తెలియదు. అది సరే, కొన్ని విషయాలు మనం వీడియోలో మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించకూడదు. సో వీలైనంత వరకు ట్రైన్స్లో ట్రావెల్ చేయండి. అది వాళ్ళకి ఏపీఆర్టీసీ వాళ్ళు కూడా, ఈ రాజకీయ నాయకులు కూడా తెలియాలి. కేవలం ఆడవాళ్ళే బస్సు ప్రయాణం చేస్తే ఆ ఏపీఆర్టీసీ నడవదని. అది ఏపీఆర్టీసీ నడవదు. చూద్దాం, మన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు వీళ్ళంతా మన ఇంటి పనులు కానీ డబ్బులన్నీ ఎలా దుర్వినియోగంగా వీళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వంలో దుర్వినియోగంగా వాడుతున్నారు. నేను ఎలాంటి వ్యక్తిని అంటే, ఒకసారి మాట చెప్పానంటే నా మాట నేనే విన్నాను. అది డిసైడ్ అయినా నా మాట నేనే విన్నాను. అది నాలో లోపం అవ్వచ్చు, అది ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అది పరిస్థితి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది సో ఇక్కడి నుంచి ఏపీఆర్టీసీ బస్సు బాయ్కాట్. పురుషులందరూ ఏం చేయాలి? ఏపీఆర్టీసీ బస్సులు బాయ్కాట్లు. ఎందుకంటే మన ఆధార్ కార్డులు చెల్లవు. కేవలం ఆధార్ కార్డు చెల్లేది ఆడవాళ్ళే. వాళ్ళకి ఫ్రీ. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏది ఫ్రీగా రాదు. ఏదో ఫ్రీగా వస్తుందంటే ఏదో ఉందో ముందు, ఏదో ఇబ్బందులు. అది సరే, ఎందుకు మరీ పెద్ద చేయటం కానీ. ఉంటాను, సెలవు.